హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్రిచ్ యువర్ ఇంగ్లీష్. ఈరోజు మనం అగ్రిమెంట్ ఆఫ్ సబ్జెక్ట్ విత్ వెర్బ్ గురించి తెలుసుకుందాం. అంటే సబ్జెక్ట్ని అనుసరించి వెర్బ్ వస్తుంది. ఈ విషయం మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. సెంటెన్స్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు సబ్జెక్ట్ సింగులర్లో ఉంటే వెర్బ్ కూడా సింగులర్లో ఉంటుంది, సబ్జెక్ట్ ప్లూరల్లో ఉంటే వెర్బ్ కూడా ప్లూరల్లో ఉంటుందండి. ఈ విషయాన్ని మనం గమనించుకొని మనం వాక్య నిర్మాణం అనేటటువంటిది చేయాలి. చాలామంది పిల్లలు వాక్య నిర్మాణం చేసేటప్పుడు సెంటెన్స్ కన్స్ట్రక్షన్లో ఈ సబ్జెక్టు పక్కన వెర్బ్ వేరే రకంగా పెడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, హీ ఈజ్ కమింగ్ అనకుండా హీ ఆర్ కమింగ్ అంటాం. అలాగే ఐ యామ్ కమింగ్ అనకుండా ఐ ఆర్ కమింగ్ అంటాం. ఇలా చేస్తూ ఉంటారండి. అంటే ఏంటంటే సబ్జెక్టు పక్కన ఏ వెర్బ్ రావాలి అనేటటువంటిది మనం రాసేటప్పుడు గమనించుకోవాలి. సో ఈ అగ్రిమెంట్ ఆఫ్ సబ్జెక్ట్ విత్ వెర్బ్ అనేటటువంటిది చాలా ముఖ్యము. అయితే దీనికి కొన్ని ఎక్సెప్షన్స్గా ఉన్నాయి. ఇవి ముందు మనం క్లాసుల్లో నేర్చుకుందాం. ఓకేనా? బాయ్.